హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో పాటు నలుగురిని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మల్కజ్గిరి కోర్టులో సిఐడి హాజరుపరచనున్నారు. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించిన కేసులో జగన్మోహన్ రావు అరెస్ట్ చేశారు. అతడితో పాటు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, అతని భార్య కవితను సిఐడి అరెస్ట్ చేసింది. హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో పాటు నలుగురిని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కు తరలించింది సిఐడి. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మల్కజ్గిరి కోర్టులో హాజరుపరచబోతున్నారు. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం, నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో జగన్మోహన్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. అతడితో పాటు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, అతని భార్య కవితను సిఐడి అరెస్ట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, హెచ్సీఏ నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా జగన్మోహన్ రావుతో పాటు నలుగురిని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కు సిఐడి అధికారులు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి అక్కడి నుంచి మల్కజ్గిరి కోర్టుకు కూడా తీసుకెళ్లబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం 5గురిని కూడా గాంధీ హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. లోపల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రావుతో పాటు మొత్తం 5గురిని ఇక్కడికే తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ముందు మిత్ర క్రికెట్ క్లబ్ అని చెప్పేసి కూడా ఉండేది, దాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చి మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారని చెప్పేసి సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. గురువారెడ్డి ఫిర్యాదు మేరకు ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే సన్ రైజర్స్ సంబంధించిన వేధింపులు, బ్లాక్మెయిలింగ్ చేసి అదనంగా 10% టికెట్లు కేటాయించాలని చెప్పేసి కూడా బెదిరింపులు చేశారని చెప్పేసి ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. రెండింటికి సంబంధించి సుదీర్ఘంగా నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న అధికారులు ఈరోజు కొద్దిసేపటి క్రితమే సిఐడి ఆఫీస్ నుంచి గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం లోపల వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం కుషాయిగూడ కోర్టులో 5గురిని కూడా హాజరుపరుస్తారు. రాజేంద్ర ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన భార్య కవిత, అదేవిధంగా ట్రెజరర్ శ్రీనివాసరావు, మరో వైస్ ప్రెసిడెంట్ 5గురిని కూడా తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే అనేక ఆరోపణలు ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సందర్భంలో ఎదురయ్యాయి. దానిపై కొట్టిపారేసినప్పటికీ కూడా ప్రభుత్వం విజిలెన్స్ ఇంకా విచారణకి ఆదేశాలు జారీ చేయడంతో విజిలెన్స్ రిపోర్ట్తో మొత్తం అప్పుడు ఏం జరిగిందనేది అంతా కూడా తేటతెల్లమైపోయింది. అందులో జగన్మోహన్ రావు వేధింపులకు గురి చేసినట్టుగా విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతోనే ఆ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధిస్తే తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొని లోతుగా విచారించే అవకాశం కనబడుతుంది. ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన నిధులు కూడా పక్కదారి మళ్లించారు, క్రికెట్ క్లబ్ల కోసం కేటాయించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిఐడి విచారణ చేయబోతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులో క్రైమ్ నెంబర్ 2 2025కి సంబంధించి సిఐడి కేసు నమోదు చేసి రాత్రి 1 గంటకు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా వారి కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేయడానికి జగన్మోహన్ రావు తరపు న్యాయవాదులతో పాటు మిగతా 4 న్యాయవాదులు కూడా కుషాయిగూడ కోర్టుకు చేరుకొని బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు 5గురిని కూడా మరికొద్దిసేపట్లోనే గాంధీ హాస్పిటల్ నుంచి కుషాయిగూడ కోర్టుకు తరలించి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.